కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసీసీ పరిధిలో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక హైకమాండ్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రేవంత్ రెడ్డి సామాజిక వర్గం అయినప్పటికీ బీసీల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు సీఎంగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీజేపీ తలుచుకుంటే ఒక్క రోజులోనే అయిపోతుందని మహేష్ గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. స్థానికులకే జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలని పార్టీలో డిమాండ్ ఉందన్నారు. మంత్రుల కమిటీ సర్వే ఫలితాల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని, గెలిచే వారికే టికెట్ ఇస్తామని పేర్కొన్నారు. అటు ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు మహేష్ గౌడ్. తెలంగాణలో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని మహేష్ గౌడ్ విమర్శించారు. బీఆర్ఎస్ లో 4 ముక్కలాట నడుస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ఉండదన్నారు ఆయన. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించారు. త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ అవుతారని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయం ఏఐసీసీ పరిధిలో ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీని అని కూడా మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, వరలక్ష్మి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సిజబి సమావేశాలకు పాట్నా వెళ్లి అటు ఢిల్లీకి చేరుకున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మీడియాతో డిస్కస్ చేశారు. లో పలు కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇటీవల పిసిసి కమిషనర్ సంఘం పదే మీట్ కావడం, పార్టీకి సంబంధించి పార్టీ నాయకత్వం గతంలో ఈ విషయంలో ఏఐసీసీ విషయంలో ఒకవైపు ఎలాంటి చర్యలు తీసుకున్నా ఏఐసీసీ మాత్రమే తీసుకోవాలి, మాకు మా పరిధిలో లేదని చెప్పేసి ఆయన కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇటు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయినటువంటి ఈ స్థానంలో త్వరలోనే బీఆర్ ఎలక్షన్స్ తో పాటు బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందన్న ధీమానే మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తం చేశారు. ఇప్పటికీ అక్కడ మంత్రులు వైపు వివేక్ స్వామి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, వైపు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా అక్కడ నిత్యం పనిచేస్తూ ఉన్నారు. అభ్యర్థి విషయంలో త్వరలోనే పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. ఆ స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరోవైపు కేసీఆర్ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన కొన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఇష్యూలో సంబంధించి బీసీ రిజర్వేషన్లతో మేము చిత్తశుద్ధితోనే ఉన్నాము, దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము, మా చిత్తశుద్ధిని ఎవరు సహకరించి ఒకవైపు శంకించే అవసరం లేదని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇటువైపు త్వరలోనే డీసీసీ ఎంపీల నియామకం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన విషయంలో ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో మేము ఇప్పటి నుంచే ప్రిపేర్ గా ఉన్నాము. అదేవిధంగా ఇటు తప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన విషయంలో శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ త్వరలోనే దీనికి సంబంధించిన విషయంలో ఒక చెక్ పడుతుంది. దీనికి సంబంధించి అవసరమైతే లీగల్ గా కూడా వారి మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుందని చెప్పేసి అన్నారు వరలక్ష్మి.